మరి ఆర్కెస్ట్రాతో మాట్లాడిన యూనిట్ నుంచి అవేర్నెస్ మంచి విషయం సార్ నమస్తే. ఇప్పుడే చేస్తారు, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడే విన్నారా? ఓకేనా? థ్యాంక్ యూ సార్. అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మంచిగా సెటిల్ అయిపోయిన కొడుకు తన కళ జీవితాంతం తన జీవితంలో తను నెరవేర్చుకోవాలనుకున్న ఒక కళ సినిమా తీయటం డైరెక్టర్గా. ఆ కొడుకు కళ నెరవేర్చడానికి తల్లి నిర్మాతగా మారినందుకు మొట్టమొదటి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది అమ్మలు పిల్లలు సినిమాల్లోకి వెళ్తామంటే ఇంక్లూడింగ్ మా అమ్మగారు వద్దనే చెప్తారు. అలాంటిది ఆవిడే నిర్మాతగా మారి ఆయన్ని డైరెక్టర్ చేసినందుకు డెఫినెట్ గా ఈవిడ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలనుకున్న సిద్ధు గారి లవ్ స్టోరీ మనకు తెలుసు. యాక్చువల్ గా మనం ఫస్ట్ సిద్ధు గారి లవ్ స్టోరీ మనం చూసాం, అందరికీ గుర్తొస్తుంది నేను చెప్పాక. ఖుషి సినిమా సిద్ధు సిద్ధార్థ రాయ్ గారి లవ్ స్టోరీ చూసాం. అంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా కూడా. అండ్ రమేష్ గారు చాలా ప్యాషనేట్ డైరెక్టర్. ఆయన నాకు బాగా ఇష్టం. నేను డాలర్స్ లో పని అనే సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఆ సినిమాని ఈ సినిమా ఆయన ఎలా అనుకున్నారు అన్ని చెప్పి నాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఆయన ఎంతూజియాజం చూసి ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక మిత్రుడిగా నేను కోరుకున్నాను. ఇలాంటి వాళ్ళు మంచి ఐడియాస్ ఉన్న వ్యక్తి. ఆయన మంచిగా కష్టపడే తత్వం ఉంది. ఆయన జాబ్ పర్మిట్ చేయకపోయినా, టైమింగ్స్ పర్మిట్ చేయకపోయినా ఆయన బ్యాక్ అండ్ ఫోర్త్ ఇండియాకి అమెరికాకి ట్రావెల్ చేస్తూ చాలా కష్టపడుతూ వీళ్ళందరినీ కలిపి మన సాంబా గారిని ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పెట్టుకుని ఈయన నాకు చాలా ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన నాకు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉండేవారు, కే విశ్వనాథ్ గారికి అందరికి పర్సనల్ గా ఆయనే అన్ని మేనేజర్ కమ్ మేకప్ చీఫ్ అన్ని ఆయనే. వాళ్ళ సినిమాలకు కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు యాక్ట్ చేసిన వాటికి కానీ షోస్ కానీ. సో అలా ఇండస్ట్రీలో అందరికీ తల్లో నాలుగులాగా ఉండే మా సాంబా గారిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పెట్టుకొని, అలాగే మన కో ప్రొడ్యూసర్ గా వేణుగోపాలాచారి గారిని, తమ్ముడు రమేష్ గారు తమ్ముడు కదా, ముగ్గురు అన్నదమ్ములు కలిసి సో అలా సావిత్రమ్మ గారి పర్యవేక్షణలో చేస్తున్నారు. అండ్ మన రమేష్ గారి ఫాదర్ ఆయన సపోర్ట్ న్యాచురల్లీ చాలా ఉంటేనే వీళ్ళందరూ ఆయన ప్రెజెంటెడ్ బై బాలబ్రహ్మచారి గారు. సో ఇది ఒక మంచి ఫ్యామిలీ కల్చర్. శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ సిద్ధు గారి లవ్ స్టోరీ. పోస్టర్ మీద చూసారు కదా, మైక్ పట్టుకొని మనందరికి వార్నింగ్ ఇస్తున్నట్టు రమేష్ గారు, రమేష్ సి. అలాగే రైటర్, యంగ్ రైటర్ ఆయన మన శ్రీధర్ గారు. సో వండర్ఫుల్ రైటర్ ఆయన. అలాగే ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈస్ ఎ గుడ్ డైరెక్టర్. సో ఆల్ ది బెస్ట్ అండి శ్రీధర్ గారు మీకు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే నేను 6 పాటలు విన్నాను. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. స్క్రీన్ నేమ్ అజిరావ్ కృష్ణ. చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఈయన గురించి పాటలు రిలీజ్ అయ్యాక ప్రత్యేకంగా మనందరం మాట్లాడుకుంటాము. నేను నిన్నే లేటెస్ట్ గా విన్నాను. ఆ తర్వాత ఆర్టిస్ట్, హీరో హీరోయిన్లు వీళ్ళు ఎవ్వరు కొత్త వాళ్ళు కాదు. మనోజ్ ఈయన ఇప్పుడు లేటెస్ట్ గా మా ప్రియ మిత్రులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారి డైరెక్షన్ లో ఈయన ఆల్రెడీ సినిమా చేస్తున్నారు. త్వరలో అది కూడా మన ముందరకు వస్తుంది. అండ్ ఆల్రెడీ 2-3 సినిమాలు చేశారు. అలాగే ఈ సినిమా యాజ్ ఇట్ ఈస్ గా అంటే ఎప్పుడైనా హీరోకి ఆ హీరో పాత్ర టైటిల్లో వస్తే జనరల్ గా హిట్ మిస్ అవ్వలేదు. సో ఈ సినిమా మీకు చాలా ప్రత్యేకం అవుతుంది. ఈ సినిమాతో మీరు ఒక సిద్ధు జొన్నలగడ్డ రేంజ్కి, సిద్ధు గారి లవ్ స్టోరీతో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మోహన సిద్ధి గారు, ఈవిడ ఆల్రెడీ తమిళ్లో పాపులర్ మూవీస్ చేశారు, 3 ఫిలిమ్స్ చేశారు.
తెలుగులో ఒక ఫిల్మ్ ఆన్ ఫ్లోర్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో మన ముందరకు వస్తున్నారు. సో మోహనా సిద్ధి గారు, ఆవిడ హైట్, ఆవిడకి మంచి అడ్వాంటేజ్. డెఫినెట్లీ యూ సూట్ ఫర్ బిగ్గర్ స్టార్స్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ హైట్ అండ్ presence on screen. So definitely I wish you all the very best in our Telugu industry also. Wish you good luck అండి. శృతి గారు, ఈవిని చూడంగానే నేను మీరు ఇషా చావ్లా చెల్లెల్లో ఉన్నారని చెప్పాను. సో డెఫినెట్గా స్క్రీన్ మీద కూడా ఇషా చావ్లా గారు అంత పెద్ద హీరోయిన్ అవ్వాలని శృతి శంకర్ ఈవిడ పేరు. ఈవిడ కూడా కొత్త ఆర్టిస్ట్ కాదు. సో రమేష్ గారు మనకి కొత్తగా వస్తున్నా కూడా చాలా మంది ప్రొఫెషనల్స్ ని పెట్టుకొని, లైక్ సాంబా గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆల్రెడీ మూవీస్ చేసిన వాళ్ళు, అలాగే మన సుమన్ గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, జబర్దస్త్ అప్పారావు గారు కానీ, ఇట్లా అందరూ నోటెడ్ ఫిలిం పీపుల్ని, పర్సనాలిటీస్ని పెట్టుకొని ఈ సినిమాకు ఒక మంచి ప్రొఫెషనల్ కలర్ ఇచ్చారు. కాబట్టి ఇలా చేస్తేనే రైట్ వైస్ మేకింగ్ ఆఫ్ ఎ ఫిలిం. ఎందుకంటే మన ఆపర్చునిటీ కోసం ఎవరో ఒకరిని పెట్టి ఏదో ఒకటి తీసి మన నెత్తి మీద రుద్ది భిన్నంగా ఒక కొత్త లవ్ స్టోరీ, ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామా విత్ సెంటిమెంట్స్, అట్లాగే దూర తీరాలకు వెళ్ళి డబ్బు సంపాదన వ్యామోహంలో పడి తల్లిదండ్రుల్ని దూరం చేసుకుని చివరికి ఏం కోల్పోయామో అని వెనక తిరిగి ఆలోచిస్తే ఆ వ్యక్తి పడేటువంటి వేదన, రియలైజేషన్ ఎంత బాధాకరంగా ఉంటుందో ఈ సినిమాలో మేము చెప్పదలుచుకున్నాం. సో సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది, అందరి యొక్క ప్రశంసలు అందుకుంటుంది అనేటువంటి ఒక చిన్న ఆశతో ఉన్నాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు మా చిన్న సినిమాని ప్రమోట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి, నో డౌట్. అది ఆడియో లాంచ్ లో మనం మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం ఫైట్స్ అనేది ఖచ్చితంగా కొత్త మాస్టర్ బ్రహ్మాండంగా చేశారు ఫైట్స్. మాస్టర్ అని ఫైట్స్ 4 ఫైట్స్ ఉన్నాయి. పైగా లొకేషన్స్ కూడా ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకుండా కావాల్సినంత స్పేషియస్గా మనం అంటే కావాల్సిన లొకేషన్స్కి వెళ్ళి కాంప్రమైజ్ కాకుండా షూట్ చేసాము టీం అంతా. కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్కి ఇది నచ్చి తీరుతుందని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు బాగా వైరల్ అవ్వాలంటే ఇవాళ మా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొచ్చాం. సినిమా వైరల్ ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ ఆదిత్య గారికి థ్యాంక్ యూ సో ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఎప్పుడు బోర్ కొట్టినా, ఏం చేసినా మనసంతా నువ్వే, నేనున్నాననే సినిమాలు ఇప్పటికీ ఆల్ టైమ్. సార్ నిన్నే చూసాను సార్ మనసంతా నువ్వే సినిమా, మీరు వచ్చేది ఈరోజు. థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సిద్ధు గారి లవ్ స్టోరీ, ఇది టైటిల్లోనే ఉంది లవ్ స్టోరీ. ఇది లవ్తో పాటు ఒక మెసేజ్, ఒక ఫ్యామిలీ డ్రామా మొత్తం అన్ని మూవీలో ఉంటాయి. ఇక నన్ను బాగా లవర్ బాయ్గా చూపించి, అలాగే చాలా ఇన్నోసెంట్ బాయ్గా చూపించారు. ముందు రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో 6 సాంగ్స్, 4 ఫైట్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఈ మూవీలోని. సాంగ్స్ కూడా అదిరిపోయి. థ్యాంక్ యూ బ్రో కృష్ణ బ్రో, థ్యాంక్ యూ బ్రో. సాంగ్స్ అదిరిపోయి, డ్యాన్స్ ఎరగదీసామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యుఎస్లో తను చాలా కష్టపడి జాబ్ చేస్తూ, రమేష్ సార్ అందులో బాగా ఇక్కడ షూటింగ్ చేస్తూ కూడా మమ్మల్ని జాబ్ చేస్తూ షూటింగ్ చేశారు, 2 చేశారు. సో థ్యాంక్ యూ రమేష్ సార్. అలాగే వేణు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మా బాబాయ్ సాంబశివరావు బాబాయ్, తన కొడుకుని ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ సార్. అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా కొడుకుని ఎలా లాంచ్ చేస్తారో నన్ను అలా లాంచ్ చేశారు మళ్ళీ. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా హైట్కి కరెక్ట్ దొరికింది మోహన, 6 feet ఉంటుందేమో. తను కూడా చాలా బాగా చేసింది. తిని మాస్, తిని క్లాస్. శృతికి, మోహనకి థ్యాంక్ యూ సో మచ్. తిని క్లాస్, మొత్తం క్లాస్, విలేజ్ బ్యాక్ డ్రాప్ మొత్తం
దీని మొత్తం మాస్, మొత్తం పాష్, యూత్ అంతా ఇక్కడ చూస్తారు, ఫ్యామిలీస్ అంతా ఇక్కడ చూస్తారు. నన్ను అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ ఏ వచ్చినా, బాగా డైలాగ్ డెలివరీ ఏం చేసినా ఒక అతనే శ్రీధర్ గారు మొత్తం నన్ను బాగా చూసుకున్నారు, బాగా చేయించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. దగ్గరుండి కూడా బాగా చూపించారు నన్ను. మన ముఖ్యంగా డైలాగ్స్ మొత్తం ప్రాంప్టింగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏం చేసినా మా చారి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తను కూడా బాగా చేశారు. మా రమేష్ గారికి ఇద్దరు ఉన్నారు, రైట్ అయితే శ్రీధర్ గారు, లెఫ్ట్ అయితే మా చారి బ్రో. అందరూ థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్కి, ఫైట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. First of all, thanks to media and VN Aditya sir, thank you so much for your presence. My cute producers ki thank you so much for the golden opportunity and director sir. So basic గా సినిమా గురించి చెప్పాలంటే ఒక తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీ రావడమే చాలా కష్టం. అండ్ దీంట్లో ఒక అమ్మాయికి ఎవరైనా హీరోయిన్గా చేస్తున్నారంటే ఆమెకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటి నాకు సోలో సాంగ్ ఉండాలి, హీరోతో అవసరం లేదు, నాకు ఒక సోలో పర్ఫార్మెన్స్ నేను చేసుకోవాలి, లైక్ నా పర్ఫార్మెన్స్ కనిపించాలి అని ఉంటుంది. బట్ ఈ మూవీతో నాకు ఆ డ్రీమ్ తిరిగిపోయింది. నాకు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది నేచర్ గురించి, చాలా బ్యూటిఫుల్ లైన్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సీరియస్లీ సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సాంబా గారు, సో అన్నిటికీ మాకు ఏ డౌట్స్ ఉన్నా సాంబా, ఏ డౌట్స్ ఉన్నా ఎవరిని ఏం అడగాలన్నా సాంబా, అన్నిటికీ సాంబా. సో ఈయననే సినిమాకి పెద్ద వ్యక్తి అంటే మేము అనుకున్న పెద్ద మంచి మనిషి అని అనుకుంటాం అందరము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. శ్రీధర్ గారు, హాయ్. సో శ్రీధర్ గారు ఎలా అంటే ప్రతి ఒక్క చిన్న బిట్ ఎంత క్లియర్గా తను స్క్రీన్ ప్లే కానీ తన డైరెక్షన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ సార్ సునీల్. సో ఆల్రెడీ కొన్ని చూసాను నేను, వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, చాలా బ్యూటిఫుల్గా అంటే ఇప్పుడున్న ట్రెండింగ్కి చాలా మంచి లిరికల్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు, మేనేజర్ చారి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉంది, ఇక్కడితో స్పీచ్ ముగించాలని లేదు, ఇది జస్ట్ పోస్టర్ లాంచ్ మాత్రమే. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సాంబా సార్కి, మమ్మల్ని ఎంతో ఆదరించడానికి వచ్చిన ఆదిత్య సార్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ సార్. చారీ సార్ అండ్ శ్రీధర్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ వీరేంద్రకి థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. మా మూవీని చాలా ప్రమోట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ మూవీ నాకు నేను ఎలా అయితే అనుకున్నానో అలానే ఉంటుంది. నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సిద్ధుగాడి లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఈ లవ్ స్టోరీ మీరందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.